అందరికీ నమస్కారము. మాఘపురాణము 6వ అధ్యాయము సుశీల చరిత్ర. భోగాపురమను నగరంలో సదాచారుడు దైవభక్తిపరుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరణ వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం కలది, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును చేయుచు పురాణ పఠనమునందే ఎప్పుడూ మనసు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని వలె సుందరమైన మోము కలదై ఉన్నది. ఆమె గుణగణములు తెలుసుకుని ఆమె వద్ద పెద్దలను గౌరవించే అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రలతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి గీంకారము చేయుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమసాగినది. వారు భయపడి ఏ దిక్కు తోచక ముందు వెనకలు చూడక పిక్క బలము కొద్దీ పరిగెత్తుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి ఆ బావి దగ్గరకు వచ్చి చూడగా ఆ ముగ్గురు స్త్రీలు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియడుచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను చూశాడు. ఎక్కడి లేని దుఃఖము కలిగింది. వారిని ఎలాగైనా బ్రతికించవలననే సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహాలను కాపాడుచున్నామని చెప్పి తాను సమీపంలో ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాడు. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది. అయినను మృగశృంగుడు చలించలేదు, నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగుని ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అలా కొద్దిసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపై ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచి కొంత నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు. ఆ తరువాత తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనము కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి నీకు శుభము కలుగుగాక అని దీవించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలము వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపము వచ్చినదో మిగిలిన వృత్తాంతము కూడా చెప్తాను, శ్రద్ధగా ఆలకింపుము అన్నాడు. 6వ అధ్యాయము సమాప్తము. ఓం తస్సత్.